2009 జూన్ 6 రాత్రి 26 ఏళ్ల కిరణ్ జీవితంలో అతడిని ఇప్పటికీ ప్రశాంతంగా నిద్రపోనివ్వని ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఆ రోజు కిరణ్కు కొత్తగా పెళ్ళయింది. ఆ రాత్రి తన భార్యతో మొదటిసారి స్వాగరాత్ గడపబోతున్నాడు. అతని వధువు బెడ్రూమ్లో అతని కోసం ఎదురు చూస్తోంది. గది అంతా పూలతో అలంకరించబడింది. బెడ్డుపై గులాబీ పూలు చల్లబడ్డాయి. కిరణ్ చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒక విషయం మాత్రం అతన్ని తీవ్రంగా కలవరపెడుతుంది. పెళ్లికి 4 రోజుల ముందు అతను తన స్నేహితులతో నైట్ బ్యాచులర్ పార్టీ చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడే తన కళ్ళ ముందే ఒక కారు డ్రైవర్ ఒక మహిళను ఘోరంగా ఢీకొట్టాడు. కిరణ్కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ మహిళ రోడ్డుపై తడబడుతూ పడిపోతుండగా అతడు ఆమెను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఆ మహిళ ముఖమే కిరణ్ కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆమెను అలా వదిలేసినందుకు తనకు తాను నిందించుకుంటున్నాడు. కిరణ్ గదిలోకి వెళ్ళగానే తన వధువు భారీగా అలంకరించబడి గుంగట్ వేసుకుని బెడ్డుపై కూర్చొని ఉంది. ఆమె ముఖంపై చిన్న చిరునవ్వు. అది చూసిన వెంటనే కిరణ్ తన టెన్షన్ను మరిచిపోయి తన దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆమె గుంగటి తీసిన క్షణంలో అతనికి అదే రోడ్డుపై చనిపోయిన ఆ మహిళ భయానక ముఖం కనిపించింది. భయంతో కిరణ్ వెనక్కి తగ్గాడు. మళ్ళీ చూసేసరికి అక్కడ తన అందమైన భార్యే ఉంది. కిరణ్ ప్రవర్తన చూసి ఆమె చాలా ఆందోళన చెందింది. కిరణ్ క్షమాపణ చెప్పి తను కొంచెం కలవరంగా ఉన్నానని నిద్రపోవాలని చెప్పాడు. లైట్ ఆఫ్ చేసి ఇద్దరు పడుకున్నారు. అర్ధరాత్రి గది చీకటిలో కిటికీ నుంచి వచ్చిన ఒక వెలుగు నేరుగా కిరణ్ ముఖంపై పడింది. దాంతో అతని నిద్ర భంగమైంది. కళ్ళు తెరిచి చూడగానే గదిలో ఒక నల్లని నీడ కనిపించింది. ఆ నీడ నెమ్మదిగా అతని వైపు కదులుతుంది. అకస్మాత్తుగా గదిలోని లైట్లు ఆన్ ఆఫ్ అవుతుండగా ఆ నీడ మరింత పెద్దదైంది. అంతలో అతని ముందే ఆ మహిళ నిలబడి ఉంది. అది చూసి కిరణ్ భయంతో గట్టిగా కేక వేశాడు. ఆ కేకతో అతని భార్య నిద్ర లేచింది. ఆమె లైట్ ఆన్ చేయగానే కిరణ్ బెడ్డుపై స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఇంటి వాళ్ళందరినీ పిలిచింది. నీళ్లు చల్లి కిరణ్కు స్పృహ తెప్పించారు. స్పృహలోకి వచ్చిన తరువాత కిరణ్కు ఆ 4 రోజుల ముందు జరిగిన ఘటన గురించి అందరికీ చెప్పాడు. అప్పుడు ఒక పరిచయస్తుడు ఇలా చెప్పాడు.
మా పక్కింట్లో కూడా 4 రోజుల క్రితమే ఒక మహిళ ప్రమాదంలో చనిపోయింది. విచారిస్తే ఆమెనే కిరణ్ రోడ్డుపై వదిలేసిన మహిళ. కిరణ్ తన తప్పును గురించి దేవుణ్ణి క్షమాపణ కోరాడు. ఆ రాత్రి ఆ మహిళ ఆత్మ నిజంగానే వచ్చిందా, లేదా అది అంతా కిరణ్ మనసులో సృష్టించిన భ్రమేనా? అది కిరణ్కు ఈ రోజు వరకు తెలియదు. కానీ ఆ రాత్రి తరువాత కిరణ్కు ఆ మహిళ మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. ఇప్పటి వరకు వీక్షించిన ప్రేక్షకులందరూ మీ అభిప్రాయాన్ని కామెంటులో తెలపండి. మీ యొక్క అనుభవాలను కామెంటులో వ్రాయండి.